అలాగే 'త్యాగయ్య' సినిమాలో గూడా నాగయ్య గారు నటించినటువంటి తీరు నిరుపమానంగా ఉంటుంది. అంటే తన భక్తిని, తాదాత్మ్యతను, ఆధ్యాత్మికతను, నిదానంగా నెమ్మదితనాన్ని, రాముడి మీద ఇష్టాన్ని మరి ఆయన తెలియజేస్తూ పాడినటువంటి కీర్తనలు విన్నప్పుడు నాకొకటే అభిప్రాయం కలిగింది. అప్పటిదాకా సంగీతం అంటే కర్ణాటక సంగీతం అంటే కృతులు ఉంటాయి. దానిలో రాగము, స్వరకల్పన, నెరవులు, తానము ఇవన్నీ మనోధర్మ సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది గనక కచేరీల్లో నేను అప్పటిదాకా చాలా కచేరీలు చిన్నప్పటి నుంచి విన్నాను గనక తంబూర గూడా వేసేదాన్ని వెనకాల కూర్చొని చాలామందికి మా గుంటూరులో. ఇలాగే పాడాలి కర్ణాటక సంగీతము అనేది ఒక ఒక ఒరవడిని చూశాను. అటువంటిది 'త్యాగయ్య' గారి సినిమాలో నాగయ్య గారు ఆయన కృతులు ఆలపించిన విధానం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించేది. ఇంత నిదానంగా, స్పష్టంగా, భక్తిభావంతో పాడుతున్నారు. హడావిడి లేకుండా, అలాగే నెరవులు, స్వరకల్పనలు ఇవేమీ లేకుండా పాడుతున్నారు ఈ సినిమాలో. ఇలా ఉంటుందా పాట అని అనుకున్నప్పుడు నాకు తట్టింది. త్యాగయ్య గారు తన కాలంలో భక్తితోనే పాడుకున్నారు. అయితే కచేరీల్లో కూడా పాడిన విధానం ఉన్నది. కానీ మనోధర్మ సంగీతం కన్నా భక్తి ఆ కృతులలో ఎక్కువగా వినిపిస్తూ ఉండేది. కనుక నాగయ్య గారు అలా పాడినప్పటికీ కూడా మృదుమధురంగా, హాయిగా, తన్మయత్వంతో మనం వినగలుగుతున్నాము. అలాగే ఆయన పాడగలిగారు. అసలు బెంగుళూరు నాగరత్నమ్మ గారు, మహారాజపురం విశ్వనాథయ్యర్ గారు, అలాగే పేరయ్య పిళ్ళై గారు, నయన పిళ్ళై గారు వీరందరూ కూడా నాగయ్య గారికి గురువులు, మహావిద్వాంసుల పరిచయం వారికి ఉంది. వారందరూ పాడిన విధానాన్నే వీరు కూడా 'త్యాగయ్య' సినిమాలో అనుసరించారు. ఎందుకంటే ఆయన వారందరినీ పిలిపించి తన ఇంట్లో కూర్చోబెట్టుకుని ఆఫీసులో పాడించుకుని అలా పాడాలి అని నేర్చుకుని ఆయన పాడారు కనుక ఆ భక్తిభావము, త్యాగయ్య గారి ఆశీస్సులు ఆయనకి మెండుగా ఉన్నాయి కనుక అంత హాయిగా, మృదుమధురంగా సాగిపోయిన